హలో హాయ్ అండి అందరికీ. 2024 ఎన్నికల్లో కూటమి గెలవటంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటంలో గేమ్ చేంజర్గా నిలిచిన పథకాలలో మహిళలకి ఫ్రీ బస్ పథకం కూడా ఒకటి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన పక్కనున్న మహారాష్ట్ర, తెలంగాణలో మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయానికి అక్కడున్న మహిళలందరూ కూడా ఫ్రీ బస్ వినియోగించుకుంటున్నారు. అయితే దీన్ని గమనించిన కూటమి తన మేనిఫెస్టోలో ఫ్రీ బస్ పెట్టింది. ఎందుకంటే మహిళా ఓటర్లను తమ వైపు ఆకర్షించుకోవాలి అని చెప్పేసి. అన్నట్లుగానే మహిళలందరూ కూడా కూటమికి ఓటేశారు. అర్థమైందా? వివిధ పథకాలు, అలాగే ఒకవేళ కూటమి గెలిస్తే మాకు ఫ్రీ బస్ వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది మహిళలు కూటమి ప్రభుత్వానికి ఓటేయడమే జరిగింది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ బస్ దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. ఒకవేళ ఈ సంవత్సరంలో అమలు చేస్తారని ఆశించిన మహిళలకి ఒక రకంగా భంగపాటు ఎదిరింది. ఎందుకంటే బడ్జెట్లో నిధులు పెట్టలేదు. బడ్జెట్లో నిధులు పెట్టకుండా పథకాన్ని అమలు చేయలేరు. అయితే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, ఈ సంవత్సరం మొత్తం కూడా ఫ్రీ బస్ పథకం ఒక రకంగా అమలు చేయరు అని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి కూడా ఫ్రీ బస్ పథకం ఒకవేళ హామీ ఇచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలిచేవాళ్ళేమో తెలియదు. ఎందుకంటే మహిళలందరూ ఏకదాటిన కూటమికి ఓటేయడంలో ఓన్లీ వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. ఒక రకంగా గేమ్ చేంజర్ వహించిన పథకం ఏదైనా ఉందంటే మహిళలకు ఫ్రీ బస్ పథకం. ఎందుకంటే పక్కన కర్ణాటక, తెలంగాణ ప్రజలు మహిళలు ఫ్రీ బస్ వినియోగించుకుంటున్నారు కాబట్టి ఒకవేళ కూటమి గెలిస్తే మనకి కూడా ఫ్రీ బస్ వస్తుందో అని చెప్పేసి చాలామంది ఆశించారు. కాబట్టి ఇప్పటివరకు కూడా రాలేదు. అయితే ఈ యొక్క అంశం మీద తిరుపతి మహిళలు భూమన అవినాయ్ రెడ్డి నేతృత్వంలో, వైసీపీ నాయకుడు భూమన అవినాయ్ రెడ్డి నేతృత్వంలో ఒక వినూత్న నిరసన అయితే చేపట్టడం జరిగింది. ఆ నిరసన ఏంటంటే, మహిళలు బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు కదా, ఆ వీడియో మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా నా పేరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా వెళ్తారని చెప్పేసి ఎన్నికల సమయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా ప్రజలకి, మహిళలకి, ఏపీ మహిళలకి. ఆ వీడియోని ఇప్పుడు మహిళలందరూ ప్లే చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరు, తర్వాత మనం ఫుల్గా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మీకు ఉచితంగా ప్రయాణాలు ఇస్తాము, బస్సులో టికెట్ అడగరు, అడిగితే నా ఈ వీడియో చూపించండి అని చెప్పారు. ఆయన చెప్పిన ప్రకారమే ఈ వీడియోని ఈ రోజు మేము చూపిస్తున్నాము. కానీ ప్రయోజనం లేదు. ఈ వీడియో వల్ల కండక్టర్ గారు కానీ డ్రైవర్ గారు కానీ స్పందించట్లేదు. ఉచిత బస్సు మనకి హక్కు, ఉచిత ప్రయాణము ఇవ్వాలి, కల్పించాలి. నేను మీ బాబు గారిని, అయ్యా తమ్ముడు, నేను మీ బాబు గారిని మాట్లాడుతున్నాను. నేను చెప్పినా కూడా మహిళలకు ఉచితంగా ఇవ్వవా తమ్ముడు? చూశారు కదా, మహిళలు ఒక వినూత్న నిరసన అయితే చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే, కూటమి గెలిస్తే మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా బస్సు సౌకర్యం కల్పిస్తాము, మీరు ఎక్కడ తీర్థయాత్రకి వెళ్ళాలని చెప్పేసి నా పేరు చెప్పండి, మా చంద్రన్న మాకు ఫ్రీ అని చెప్పేశారని చెప్పేసి ఆయన ఎన్నికల ప్రచారంలో చాలా ఫుల్గా ప్రచారం చేశారు. మహిళలందరూ కూడా నిజంగా కూటమి గెలిస్తే ఫ్రీ బస్ పథకం వస్తుందని చెప్పేసి చాలామంది ఓటేశారు కూటమి. కాకపోతే తీరా కూటమి గెలిచిన తర్వాత వాళ్ళకి మొండి చేయి ఎదురైంది. అయితే ఇలాంటి సందర్భంలో ఫ్రీ బస్ పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు అని చెప్పేసి వైసీపీ నేతలు, వైసీపీ మహిళా కార్యకర్తలు ఒక రకమైన నిరసన, ఒక వినూత్న నిరసన అయితే చేపట్టడం జరిగింది. ఏదేమైనా కానీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని అడిగే బాధ్యత ఓటర్లకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఓటేశారు కాబట్టి మరి ప్రభుత్వం వాళ్ళ యొక్క ఏమంటారు డిమాండ్ మీద ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా కానీ ఇలాంటి వినూత్న నిరసనల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం ద్వారా ప్రభుత్వం తక్షణం స్పందించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒక రకంగా వైసీపీ మహిళా నేతలు చేసిన పని చాలా మంచి పని. ఎందుకంటే ఎలాంటి రోడ్ల మీద ధర్నాలు అలాంటివి లేకుండా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పాల్సింది చాలా క్లియర్గా ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల్ని తమ వైపు ఆకర్షించుకోవడం జరిగింది. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.